బుసలు కొడుతుంది. నీ ఎగట కుక్కలు చూస్తుంటే కొరికే కొరికి పుడుతుంది. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి లేదా చెప్పుతో ఈ చంప పగలగొట్టాల్సి వస్తుంది. మాటలు జాగ్రత్తగా మాట్లాడు లేదా చెప్పుతో ఈ చంపలు పగలగొట్టాల్సి వస్తుంది. దగ్గరే అనుకున్నా ఒకరు కూడా పవటం ఎక్కువేనే నీకు. పోలీస్ ఆఫీసర్ గడి పెళ్ళాం కదా, మగరితో పాటు ఫిగర్ కూడా కొంచెం బాగా పెంచినట్లుంది. అసలు ఎవరు మీరంతా? రౌడీయిజానికి రారాజులం, రాక్షస రాజ్యానికి వారసులం, మాజా సామ్రాజ్యానికి మగుటం లేని మహారాజులం. డ్రగ్స్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ మధ్యమ అక్రమ రవాణాతో ఈ ప్రభుత్వానికి పోలీసులకి కొరకరాని కోయిలుగా తయారైన కలకాయలు. చెప్పండి. నీ మొగుడేమైనా అగ్నిలో సాయి కుమార్ అనుకున్నాడా లేదా అంకుశంలో రాజశేఖర్ అనుకున్నాడా? ఎంత ధైర్యం ఉంటే వాడికి మా వీరమల తమ్ముడు మహాకాయని అరెస్ట్ చేసి కోర్టు మెట్లకి ఇస్తారని ఛాలెంజ్ చేశాడంట. ప్రాణాల గురించి ఆలోచించే అనవసరంగా నీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. అసలే మీకు బంగారం లాంటి ఇద్దరు మగబిడ్డలు అనుకుంటాను. రాజీ కాన్వెంట్ స్కూల్లో ఐదో క్లాస్ చదువుతున్నారు. మర్యాదగా నీ మొగుడికి చెప్పు మా మాంగాన్ని విడిచిపెట్టమని. లేకుంటే నీ ఇద్దరు బిడ్డలను కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపుతాం. కాదు బంగారం, పచ్చని నీ కాపురం పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే నీ పోలీసు మొగుడిని మార్చుకోమని హెచ్చరిస్తున్నాం. కొండవీడి సింహ అయితే ఆ కొండవీడి సింహాన్ని చెప్పు మా చేతిలో సావు తప్పదని. బయటికి వెళ్ళండి లేదా నా భర్త కంటే మీ ప్రాణాలు కూడా మీరు జాగ్రత్త. ఏంటి ఊరుకుంటున్నా తెగరెచ్చిపోతున్నావు? అయితే ఇక ఇప్పుడు చూడవే ఈ మగాళ్ళ మాటలు ఏంటో నీకు తెలిసేలా చేస్తాం. కొట్టుకోండి స్వామి, కొట్టుకోనా? నీ వారం మంట కావాల్సిందే రావే. ఆంధ్ర వాళ్ళ కానీ ఎన్టీఆర్ పడరైందిరా స్వామి. లేకో అమ్మాయి లేకో. నువ్వు లేపుతావేందన్నా వెళ్ళనవా? ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా భార్య మీద చేస్తారంటే నువ్వు నట్టంగా నరికి పడేస్తా. అనుభవించాలని ఆశపడ్డాం.
మరొక నిమిషం నాకు మరో ఒక నిమిషం నా కళ్ళ ముందు ఉంటే అర నిమిషం కూడా ఆలోచించకుండా ఇద్దరిని అడ్డంగా నరికేస్తా. రంజిత్ కుమార్ ఆవేశపడుకో. ఆవేశం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మర్యాదగా నేను చెప్పింది వింటే నీవు జీవితాంతం మహారాజులా బతుకుతావు. లేదంటే మా చేతిలో ఘోరంగా సస్తావు. ఆలోచించుకో. ఆప్షన్ నీకే వదిలేస్తున్నాం. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళండి. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళండి. నాకు తెక్కలేగిందో నేను మారు వామించేటప్పుడు వరుసలు చూడను, పలకలు పగిలిపోవాల్సిందే, పిల్లలు వాచిపోవాల్సిందే. రంజిత్ కుమార్ ఈరా జూలు విధించిన చలలేగిన సింహాల్లో ఎంతో మందిని తరుముకుంటూ పైకి పంపించిన చరిత్ర సరైన సింహం తగిలినంత వరకే ప్రతి వేటగాడ మగాడే. నాలాంటి సింహం దమ్మున్న సింహం తగిలితే నాలాంటి దమ్మున్న మగాడు కనబడి బరిలోకి తిరిగితే నీలాంటి పుచ్చలు పట్టే పురత పాములు కూడా కూడి రావాల్సిందే. కాటేయాలని చూస్తే కాలనాకు కూడా కాటికి పోవాల్సిందే. రంజిత్ కుమార్ మర్యాదగా మా మాంగాల్ని విడిచిపెట్టు. లేకుంటే నీకు దీర్ఘం మరణగండమే. కాశీకి పోయి కాసేపు నదిలో మునగండి, మీ పాపాలు పోతాయి. లేదు కాసేపు ఇక్కడ ఉంటే మీ ప్రాణాలు పోతాయి. అయితే వస్తాం. అయితే వెళ్ళొస్తాం. నీ అంత చూస్తాం. పిల్ల కోతలకు ఉడత బెదిరింపుకి నా ఎండి కూడా ఓడతారా? నేనున్నాను. ఈ కట్టి కాలే వరకు ఈ ద్రోహం దాహం అయ్యేంత వరకు ఈ ఒంటి మీద ఏది కూడా వాళ్ళదు. ఈ కంటిలో కన్నీరు కూడా రావు. ఈ మాట ఏనాడు కాదనలేదు. అదేంటో నిర్ణయంగా చెప్పు. ఈ సమాజంలో ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా అలాంటి దుష్ట శక్తులు ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్ళని ఎదురించి పోరాడాలి కానీ వాళ్ళకి భయపడి మనం పక్కకూడదు. హస్తగతం చేసుకుని ప్రభుత్వం కళ్ళు కప్పి అక్రమంగా సంపాదిస్తున్న ఆ దుర్మార్గులు వదిలిపెట్టను. నా వృత్తికి అన్యాయం చేయమంటావా? ఈ దేశానికి ద్రోహం చేయమంటావా? చెప్పు చేస్తా చెప్పు. అందుకని మీ ప్రాణాలు పడకబెట్టి ఈ దేశం కోసం పోరాడతారంటారా? చేద్దాం. ఈ ఒంటి మీద యూనిఫామ్ వేసుకుని నెల ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ కళ్ళ ముందు జరిగే ఈ అన్యాయాన్ని అరికట్టలేకపోతే నేను బతుకున్న శవంతో సమానం. చేద్దాం. ఊహించుకున్నట్టు ఏం భయపడి పిల్లగాలు స్కూల్కి వెళ్ళి వచ్చారా? పిల్లలు బడికి వెళ్ళారా? పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళారా? పిల్లలు ఇంకా నా ఇష్టం అన్నమాట. అయితే నా ఇష్టం అన్నమాట. ఎత్తుకో అయితే నా ఇష్టమేనమాట.
అయితే నాకు ఇష్టమైన అన్నం అబ్బా, ఇంకా వదలండి బాబు. వీళ్ళతో లేకుండా ఏంటి ఈ సంసారాలు? చట్టానికి సమయానికి సందర్భంతో పనే ఉంది శారద. అబ్బా, అది కాదండి. ఎవరైనా చూస్తే పోగొట్టున్నాడు. చూడు శారద, నేను నా భార్యనే కదా కౌగిలించుకున్నది. అబ్బా బాబా, మీరు మరి చిన్న పిల్లల తయారవుతున్నారండి. నా భార్యనే కదా నేను కౌగిలించుకున్నది. అబ్బా, మీరు మరి రాను పెద్ద సాటిస్ఫై తయారవుతున్నారండి. శారద, నీకు ఒక నిజం చెప్పనా? ఈరోజు నిన్ను అసలు వదలబుద్ధి కావట్లేదు. ఈ పై నుంచి కన్నీరు మంచం ఎక్కాలని కోరిక ఉంది. ఆహాహా, ఏంటి ఈరోజు శ్రీవారు చాలా హుషారుగా కనిపిస్తున్నారు. శారద, నేను ఇలా చూసుకుంటే నాలో మనసుడు అసలు ఆగట్లేదు. ఎప్పుడా కొంచెం పెంచు అని ఏమండి ఈ స్కూల్లో అడ్రస్ కానీ పిల్లలు రమ్మని మరి కాల్ చేస్తున్నారండి. అయితే వెళ్ళకపోతే వాళ్ళు చాలా ఏడుస్తారండి. శారద, ఈ రోజు ఏరుమల్లిగూడ తమ్ముడిని మాంకాలు కానీ పోటీకి తీసుకెళ్ళాను. నేను ఎలాగపోతే ఆడు తప్పించుకునే అవకాశం ఉంది. నేను రాలేను, నువ్వు వెళ్ళిరా. అబ్బా, ఏమండి ఇలా మీరు రాంటారంటే పిల్లలు చాలా ఏడుస్తారండి. అసలే మీరు వస్తారని చెప్పి చాలా ఆశతో ఉన్నారు. సరే సార్, నువ్వు ఒక్కసారి మేనేజ్ చేయి. ఏమనుకో. అబ్బా, అలా కాదండి. పిల్లలు మన దగ్గర కలిసి వస్తామని చాలా ఆశతో ఉన్నారు. రండి. కొంచెం సౌండ్ తగ్గానా అన్నా, డైలాగ్ చూసుకుంటా ముందు తర్వాత చూసుకోవాలి కదా ఆయన. ఏం చేయాలి? నెక్స్ట్ ఏమో తెలియదు, నువ్వే అనుకోండి నెక్స్ట్. ఆహా, ఎగ్జిబిషన్కే కాదు సాయంత్రం నాకు కూడా తీసుకెళ్ళాలి. సరేనా? తప్పకుండా తీసుకెళ్తాను శారద, నాకు అర్జెంటుగా పని ఉంది.